పాలమూరు ప్రాంతం సాగునీటి భవితవ్యాన్ని మార్చే కీలక ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఫోకస్ పెట్టింది. ఏళ్ల తరబడి జాప్యం అడ్డంకులతో కొనసాగుతున్న పాలమూరు ప్రాజెక్టును ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల అధికారిక యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అధికారులు పూర్తిగా ఈ పనులపైనే దృష్టి సారించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తరచూ సమీక్షలు నిర్వహిస్తూ పనుల వేగవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, ఏంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అధికారులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. అప్డేట్ ఏంటి? మనం ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో బీఆర్ఎస్ హయాంలో దాదాపుగా 10 సంవత్సరాల పాటు నత్తనడక నడిచింది. దాదాపుగా 27,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 27 ఎకరాలకు కూడా నీటిని ఇవ్వలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే పాలమూరు రంగారెడ్డి నీటిపారుదల సాగునీటి ప్రాజెక్టు ఏదైతే ఉందో మెయిన్ గా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు నల్గొండకి నీళ్లు ఇవ్వటంలో మెయిన్ పెద్ద ప్రాజెక్టు గా భావించి 2013 నుంచి కూడా దీనికి సంబంధించి ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చినటువంటి 10 ఏళ్ల పాటు ఎలాంటి పనులు చేయలేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిందో దాన్ని కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని నెపంతోనే బీఆర్ఎస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా పక్కన పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి ఖచ్చితంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ తపలోనే ఈ ఎలక్షన్ వచ్చే లోపు ఖచ్చితంగా ఎంత త్వరితగతిన పూర్తి చేస్తే అంత త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలని చెప్పేసి ఇరిగేషన్ మంత్రితో పాటు అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సో రీసెంట్ గా కూడా దీనికి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో భేటీ అయ్యారు. భేటీ ఖచ్చితంగా దీనికి ప్రాజెక్టు పూర్తి కావాలి. పూర్తయితే దాని ద్వారా ఏదైతే దాదాపుగా 12 లక్షల ఎకరాల వరకు దీనికి సంబంధించి కూడా ఇది ఉంటుంది. సో దానిలో భాగంగానే దీనికి సంబంధించి కూడా తాగునీటి అవసరాలకు కూడా ఉమ్మడి 3 జిల్లాలకు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి ఈ ఎలక్షన్ వచ్చేలోపు అని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.